అనేటటువంటి దాని యందు కలియుగంలో కలిపురుషుడు ప్రవేశించి ఉంటాడు. పరీక్షణ్ మహారాజు ఇచ్చినటువంటి స్థానములలో జూదమునకు ఉపకరణమైనటువంటి సాధనము ఒకటి. అందుకే దాన్ని పట్టుకోగానే జూదం ఆడడం ప్రారంభించగానే మనిషిలో ఒక తమకం ఏర్పడుతుంది. ఏమిటా తమకము అంటే, ఇక్కడ నేను ఏది పోగొట్టుకున్నానో దానిని మళ్ళీ ఇక్కడే పొందగలను అన్న భావన ఏర్పడుతుంది. సాధారణంగా నిశ్శబ్దంగా ఇంట్లో ఉన్నటువంటి సమస్తము వెళ్ళిపోతాయి. ఆ తమకం ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే, తాను ఎంతటివాడు ఎంత స్థితికి వచ్చాడన్న విషయాన్ని కూడా ఇంకా పరాకుతో పట్టించుకోగలిగిన స్థితి ఉండదు. అదొక ఉన్మాదముతో కూడుకున్నటువంటి అవస్థ. ఆ అవస్థలో సర్వభ్రష్టుడైపోతాడు. అయిపోవడం కాదు, ఆశ్చర్యం ఏంటంటే శ్రీరామాయణం సుందరకాండలో వర్ణించినట్టుగా అన్నీ పోగొట్టుకున్నవాడు బుద్ధి తెచ్చుకుని ఇంటికి వెళ్ళాడు. కనీసంలో కనీసం పక్కవాడి చేతులలో ఉన్న ముక్కల వంక చూస్తూ నించుని సంతోషం పొందుతాడు తప్ప ఇంటికి వెళ్ళాడు. అది కదలకుండా వెలుగుతున్న దీపాలను అడ్డుపెట్టి సుందరకాండలో మహర్షి ఓడిపోయిన జూదగాడు పక్కవాడి జూదపు ముక్కలలోకి చూస్తున్నట్టుగా ఉంది కదలకుండా వెలుగుతున్న దీపం అంటారు. ప్రఖ్యాయిత వివాపస్య అని. కాబట్టి ఈ జూదం అనేటటువంటిది మనిషిని సర్వభ్రష్టుణ్ణి చేస్తుంది. అసలు జూదం అనేటటువంటి వ్యసనము ఎవరి దగ్గర ఉన్నదో వాడి భార్య కాని వాడి బిడ్డలు కాని ఇప్పుడు ఈ క్షణంలో వాళ్ళు పొందుతున్న సంతోషం ఏదున్నదో అది ఒక గంట తర్వాత కూడా రేపు కూడా మనం పొందుతామన్న నమ్మకం ఏముండదు. ఎందుచేత అంటే వాళ్ళు 7 గంటలకి పొందినటువంటి సంతోషం 8 గంటలకి అంతరించిపోవచ్చు. కారణం ఏమంటే ఆయన జూదంలో సమస్తాన్ని పోగొట్టుకోవచ్చు. ధర్మరాజంతటి వాడు దీనికి అతీతుడు కాలేకపోయాడు. చిత్రం ఏంటంటే మీరు ఎన్ని దృష్టాంతాలు చూపించండి, ఇది కూడా కామ సంబంధమైన వ్యసనమే. ఇంతమంది పాడైపోయారా, అందులో తమకం ఉంటుందిరా, ఒకసారి ముట్టుకుంటే నువ్వు పైకి రాలేవు, సరదాకి కూడా దాని జోలికి వెళ్ళవద్దు అని మీరు ఎంత చెప్పండి, ఒకసారి దానిలో కూర్చున్నవాడు తమకమును విడిచిపెట్టలేడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ధ్యానం కోసం ఒక్క 10 నిమిషాలు కూర్చోండి అంటే 10 నిమిషాలు కూర్చోడానికి సహకరించినటువంటి శరీరం జూదం ఆడడానికి మాత్రం రాత్రింపగళ్ళు రోజులు సహకరిస్తాయి. అటువంటి స్థితి నుంచి విడివడి ఎవరైనా మళ్ళీ బయటికి వస్తే అది కేవలము భగవదనుగ్రహంతో పొందిన పునర్జన్మ. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఎక్కడో కోట్ల మందిలో ఏ ఒక్కరో భగవదనుగ్రహాన్ని పొందిన వాళ్ళు మాత్రమే అలా బయటికి రాగలరు. అందుకే అసలు అటువంటి దాని జోలికి వెళ్ళవద్దు, అది పరమ ప్రమాదకరము. దాని చేత ఏమవుతుందో తెలుసా? తరువాతి కాలంలో కట్టుకున్న భార్య, కడుపున పుట్టినటువంటి పిల్లలు కూడా చీత్కరిస్తారు. అసలు లోకంలో నమ్మేవాడు ఉండడు. 5 రూపాయలు ఇవ్వడానికి కూడా ఎవడు నమ్మడు. వీడికి ఇస్తే మళ్ళీ వ్యసనానికి పోతాడు రా అంటారు. కాబట్టి అది పరమ ప్రమాదకరము సుమా, దాని జోలికి వెళ్ళవద్దు. దీనికి పరిష్కారం ఏమిటో తెలుసా? భంజనం ఒక్కటే. భంజనము అన్న మాటకు అర్థం ఏంటంటే మూలంతో కలిపి సర్వనాశనం చెయ్యాలంతే. కొన్ని చూడండి, కొట్టి వదిలేస్తే చాలు. కొన్నింటిని కాల్చెయ్యాలి తప్ప అసలు ఆ రూపం ఉండడానికి వీల్లేదు. అంత ప్రమాదకరమైన వాటిల్లో ఒకటి జూదము. అందుకే అసలు దానికి ప్రవేశము ఇంటి యందు ఉండరాదు, అసలు దానికి స్థానం ఇవ్వవద్దు, ఇలా ముట్టుకునే ప్రయత్నం చెయ్యవద్దు, సరదాకి కూడా తేవద్దు, ఇంట్లో కూడా పెట్టవద్దు, దానికి ప్రతిరూపాన్ని కూడా ఇంట్లో ఉంచవద్దు. ఇవన్నీ దేంట్లోకి వస్తాయంటే సుందరకాండలో సింహికా స్వరూపంలోకి వస్తాయి. అందుకే హనుమ దాన్ని ఉంచలేదు, సంపే అవతల పారేశారంతే. అంటే భంజించడం వినా మార్గం ఉండదు. అటువంటి వాటిలో జూదం ఒకటి, అది కూడా కామ సంబంధమే. ఇక పానంబు, భగవంతుడు పరమాద్భుతమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడు, ఇందులో గ్రహణ శక్తినిచ్చాడు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఏ విషయాన్నైనా పట్టుకోగలరు. ఒకడు ఒక్కసారి వింటే పట్టుకుంటాడు, ఒకడు 2 సార్లు వింటే పట్టుకుంటాడు, ఒకడు 5 సార్లు వింటే పట్టుకుంటాడు, ఒకడు 10 మాటలు వింటే పట్టుకుంటాడు, ఒకడు
బాగా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే గుర్తుంటుంది. ఒకటికి ప్రయత్నం లేకుండా అనుకున్నప్పుడు జ్ఞాపకానికి వచ్చేస్తుంది. అది దేనికి వాడుకోవాలి అంటే ఎప్పుడూ కూడా భగవత్ సంబంధమైన సాత్వికమైన విషయ పరిజ్ఞానాన్ని పొందడానికి నిరంతరం వాడుకోవాలి తప్ప శరీరాన్ని సంతోష పెట్టడానికి మత్తు అలవాటు కాకూడదు. మత్తుగా ఉండడం చేత, ఇంద్రియములను మత్తెక్కించడం చేత సంతోషపడే ప్రయత్నము చెయ్యరాదు. ఆ మత్తు ఉన్మాదమైపోయింది అనుకోండి, ఒక పంది మురుగుడు గుంటలో ఎలా పడిపోతుందో అలా పడిపోవడానికి కూడా వెనుకాడడు. ఒక కుక్క భూమి మీద ఎలా పొరలాడుతుందో అలా పొరలాడడానికి కూడా వెనకాడడు. తనని కట్టుకున్న ఇల్లాలు అని కూడా చూడకుండా హింస చెయ్యగలడు. కడుపున పుట్టిన బిడ్డ అని కూడా చూడకుండా హింసించగలడు. ఇది రోగానికి దాచుకున్న డబ్బు అని చూడకుండా ఆ వ్యసనంలో పట్టుకెళ్ళిపోయి వాడగలడు. అదంటూ మొదలవ్వాలి. కానీ ఆ తర్వాత సర్వభ్రష్టత్వానికి ఎంత దూరం వెళ్లాలో అన్నిటికీ కావలసినంత వ్యవస్థ అందులో ఉంటుంది. అది కేవలం మత్తు కాదు. ఆ మత్తు ఆ తర్వాత ఎన్ని తప్పు పనులైనా చేయించేస్తుంది. ఇక ఆ తర్వాత ఆగలేడు, అది పొందకుండా ఉండలేడు. అది శరీరమునకు ప్రాథమిక అవసరమై నువ్వు సర్వనాశనం అయిపోతావు, దీనివల్ల నీ జీవితం పోతుంది, మరణిస్తావని చెప్పినా సరే మరణించినా పర్వాలేదు కానీ అది సేవించకుండా మాత్రం ఉండలేదు. ఇది బాహ్యంలో వచ్చే భ్రష్టత్వం. ఆంతర భ్రష్టత్వం ఏమిటో తెలుసా? చాలా దారుణమైన ఫలితం ఎందుకు పొందుతాడంటే, ఇక్కడ ఎవరున్నారు? పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. మనం ఏది నవిలి తింటున్నామో, ఏది తాగుతున్నామో, ఏది చప్పరిస్తున్నామో అటువంటి పదార్థములన్నీ కూడా లోపల అగ్నిహోత్ర రూపమై ఆయన పచనం చేసి జీర్ణం చేసి శక్తిని కండరములకు ఇచ్చి శరీరము తేజస్సుని పొందేటట్టు, శక్తిని పొందేటట్టు చేస్తున్నాడు. అక్కడ యజ్ఞం చేస్తున్నారనుకోండి, యజ్ఞగుండంలో అగ్ని ప్రజ్వరిల్లుతోంది. నువ్వు 4 మోదుగు పుల్లలు తెచ్చావనుకో మంచిది, 4 ఆవు పేడ పిడకలు తెచ్చావనుకో మంచిది, నువ్వు ఆవు నెయ్యి తీసుకొచ్చి ఇచ్చావనుకో మంచిది. నువ్వు ఏమీ ఇవ్వలేదు, ప్రదక్షిణం చేసి నమస్కారం చేశావనుకో మంచిది. కానీ అందులోకి తీసుకొచ్చి సారా పోశారనుకోండి, ఎంత ధూర్త చేష్టితం అది. ఇక్కడ యజ్ఞపురుషుడు అగ్నిహోత్రమై వెలుగుతున్నాడు. వెలుగుతున్నప్పుడు ఇందులోంచి లోపలికి సారా పోశాడనుకోండి, వీడేదో ఒక రోజున శరీరం విడిచిపెడతాడుగా, ఎప్పటికీ చిరంజీవిగా ఉండిపోడుగా. విడిచిపెట్టిన తర్వాత జీవుడు వెళ్లి పరమాత్మ ముందు నిలబడాలిగా, ఆయనని బోకరించలేవుగా, ఆయన ముందు అబద్ధాలు చెప్పలేవుగా. నేను నీలో ఉండి జీర్ణం చేసి నీకు శక్తినిచ్చి బ్రతికిస్తే నువ్వు ఏం పోశావు నాలో? యజ్ఞకుండంలో తీసుకెళ్లి మధ్యమాంసములను వేసినటువంటి తాటక మారీచులు మొదలైన వాడి కన్నా నువ్వు ఏ విధంగా భిన్నం అని పరమేశ్వరుడు అడిగితే ఏం జవాబు చెప్తాడు? నీకెందుకు మనుష్య శరీరం? అందులో ఏం వెయ్యాలో ఏం వెయ్యకూడదో నీకు తెలీదు, ఇంకెందుకు? నువ్వు యజ్ఞం చేయకపోతే పీడాపోయేది. కానీ లోపల నేనున్నానని తెలిసి నువ్వేం పోసావు? దేనికి ఇంకా నీకు అసలు మనుష్య శరీరం అన్ననాడు ఎటువంటి శరీరాన్ని పొందుతాడు? ఎంత పాపాన్ని మూటగట్టుకుంటాడు. పైగా అది ఒక జన్మతో పోయేది కాదు. పాతకము అంటే కొన్ని కోట్ల జన్మలు భయంకరమైన రీతిలో ఫలితాన్ని ఇస్తుంది. పంచమహాపాతకములు అని ఉన్నాయి. అందులో ఒకటి ఏది అంటే మద్యాన్ని సేవించడం. అందుకే బ్రహ్మ హేమ రీచ సురాపో గురుతల్ప. మద్యాపానం చేయడం పంచమహాపాతకాల్లో ఒక మహాపాతకం. ఇది అలవాటు ఉన్నదనుకోండి, వాడు అది లేనప్పుడు ఎంత మంచివాడైనా యువతల వాడు వాడిని స్నేహితుడని చెప్పకూడదు. ఆయన ఎవరండి అన్నారనుకోండి, నవ్వి ఊరుకోవాలంతే. ఆయన నా స్నేహితుడండి, నా మిత్రుడండి అని నువ్వు పవిత్రమైన స్థలములలో కాని పెద్దల దగ్గర కాని చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకో తెలుసా? అలా కాని చెప్తే 5వ పాతకం చేసిన వాడు వీడవుతాడు, వాడిని మిత్రుడని పిలిచినట్టు.
బ్రహ్మ, హేమహారీచ, సురాపో, గురుతల్పక, ఈ 4 పాతకాలు. ఈ 4 పాతకాలు చేసిన వాళ్ళల్లో ఏ ఒక్క పాతకం చేసిన వాడైనా నాకు స్నేహితుడిని చెప్తే వాడు పంచమహాపాతకాల్లో ఒక పాతకం చేసిన వాడు వీడు కూడా అయిపోతాడు. అది 5వది. అంటే ఎంత ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళిపోతున్నావు మనిషివై పుట్టి. ఎందుకు దాని జోలు అసలు? లోకంలో సంతోషంగా సేవించడానికి పరమాత్మ ఎన్ని పదార్థాలు ఇవ్వలేదు? ఆఖరికి డబ్బులు లేకపోతే అది లోపలికి వెళ్ళి మంట పెట్టి కాల్చేస్తుందని తెలిసినా కూడా తాగి పడిపోవడమా? వైద్యశాలలకి వెళ్ళి వైద్యులు సేవ చేస్తుంటే ఒక పక్క నుంచి నరంలోకి ఔషధం ఎక్కిస్తున్నా కూడా అది లేకపోతే చచ్చిపోతామని చొంగగా అర్చుకుని కొట్టుకోవడమా? ఎంత దారుణం అండి అసలు నిజంగా. మనిషి తనని తాను ఎంత ఈడ్చేసుకుంటున్నాడు కిందకి. ఇది నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా ఖండించి పెద్దలు పిల్లలకి అలవాటు చేయకపోతే అదేదో పెద్ద గొప్ప విశేషం అన్నట్టుగా, నువ్వు అన్నం తిన్నావా, అన్నం తినకపోతే భోంచేయబోయ్ అనడం ఈ జాతి సంప్రదాయం. మంచినీళ్ళు తాగావా నాయనా, ఎప్పుడు తిన్నావో కాసిని పాలు తాగు అనడం ఈ జాతి సంప్రదాయం. ఇంటికొచ్చిన వాడికి ఇంత మధుర పదార్థం పెట్టి తాను తినడం ఈ జాతి సంప్రదాయం. ఏదైనా సంతోషం కలిగితే 10 మందిని పిలిచి అన్నం పెట్టడం, పలహారం పెట్టడం ఈ జాతి సంప్రదాయం. నిర్మోహమాటంగా విమర్శించి నిరుత్సాహపరచకపోతే రాబోయేటటువంటి కాలంలో దానికి బాధ్యులు కాకుండా ఉండాలి అంటే ఈ విషయంలో మొహమాట పడవలసిన అవసరం లేకుండా తల్లిదండ్రులు, సమాజంలో పెద్దలు విదురుడి యొక్క మార్గంలో ప్రయాణం చేసి విదురుడు చెప్పిన విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పవలసి ఉంటుంది. లేనినాడు జాతి భ్రష్టమైపోతుంది. ఈ దేశానికి మూలస్తంభం యువత. అటువంటి యువత ఇటువంటి దురలవాట్ల పాలైపోతే పెద్దలైన మహాత్ములు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అబ్దుల్ కలాం గారు ఇటువంటి వారు కన్న కలలు ఏమైపోతాయి? అందుకే నిర్మోహమాటంగా విదురుడు చెప్పిన మాట మనం చెప్పవలసి ఉంటుంది. అందుకే పానంబు, వేట. పానంబు కూడా కామ సంబంధం, వేట క్రోధ సంబంధం. వేట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒకప్పుడు రాజులకు ధర్మబద్ధం. ఎందుకని అంటే అరణ్యాలలో మృగాలు, క్రూర మృగములు ఎక్కువైపోతే అవి ఏం చేస్తాయంటే ఆహారం కోసమని పల్లెపట్టుల మీదకి, జనపదాల మీదకి వచ్చేసి వాళ్ళు పెంచుకునేటటువంటి సాధు జంతువులు ఉంటాయి, ఆవులు, గేదెలు, గుర్రాలు, గాడిదలు ఇలాంటివి. వాటిని ఆహారంగా తినేస్తాయి. లోపల క్రూర మృగాలు ఎక్కువైపోయాయి అనుకోండి, అరణ్యంలో ఉన్న జింకలు, లేళ్లు, దుప్పులు తినేసి ఊరి మీదకి వచ్చేసి ఊళ్ళో ఉన్నవి తినేయడం మొదలు పెడతాయి. అప్పుడు ఊళ్ళో ఉన్న ప్రజలు రాజును ఆశ్రయిస్తారు. ఆశ్రయించి మహారాజా మీరు క్రూర మృగముల సంఖ్య తగ్గించమనేవారు. వాటి జాతిని అంతరింపచేసేవారు కాదు ప్రభువులు. జాతిని అంతరింప చెయ్యకుండా క్రూర మృగముల యొక్క సంఖ్య తగ్గించడానికి కొన్నిటిని వేటాడి చంపేవారు. ఈ వేట యందు తమక బుద్ధి ఉంటుంది. వేట హింసతో కూడుకున్న విషయం. అందుకే ఎంతో ధర్మశాస్త్రం చదివి ఇన్నిటితో ఆపవచ్చు, ఇక వేటాడకూడదు అంటే వదిలేస్తాడు తప్ప, లేకపోతే అది హింసా ప్రవృత్తికి దారితీస్తుంది. పరీక్షిత్ అక్కడే దెబ్బతిన్నాడు, వేట తమకంలోనే దెబ్బతిన్నాడు. ఈ రోజులలో వేట అన్న మాటని అన్వయం చెయ్యాలి అంటే హింసాత్మకమైనటువంటి స్వభావమును పెంచుకుంటా అవతల వారు బాధపడుతుంటే తాను సంతోషించగలగడం. అది మనిషిలో ప్రకోపం చెందిందనుకోండి, అది దారుణమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది. అది చిన్నతనం నుంచే తగ్గిపోవాలి. ఎందుచేత అంటే ఇంకొకడు బాధపడ్డామంటే అది శారీరకముగానైనా బాధపడ్డం అవ్వచ్చు, మానసికంగానైనా బాధపడ్డం అవ్వచ్చు. శారీరకమైన బాధ గొప్పదా, మానసికమైన బాధ గొప్పదా అంటే నిజానికి శారీరకముగా పొందినటువంటి బాధ ఏది ఉంటుందో అది కాలమునందు పూడిపోతుంది. ఏదో కత్తి ఘాటు పడి నిత్తురు కారి దెబ్బ తగిలిందనుకోండి, అది ఒక 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత మానిపోయి మచ్చపడి ఊరుకుంటుంది. మనసుకి గాయం అయిందనుకోండి, ఆ గాయం ఆ మనిషి చనిపోయే వరకు అలాగే ఉండిపోతుంది. అందుకే మానసిక హింస మనిషిని మానసికంగా బాధ పెట్టడం, మనిషిని శారీరకంగా బాధ పెట్టడం. లోకంలో రాక్షసత్వం అన్న మాటకి పరాకాష్ఠ ఏమిటి? సుందరకాండలో సీతమ్మ అంటుంది, ఇక్కడ నేను బ్రతుకుదామనుకున్నట్టు బ్రతకనివ్వడు, చచ్చిపోదామంటే విషము ఇవ్వడు, కత్తి ఇవ్వడు, చావనివ్వడు, బ్రతకనివ్వడు.
తాను అనుభవించాలనుకున్నది అనుభవిస్తూ ఉంటాడు. అంటే అది క్రోధజనితము. అవతల వాళ్ళు బాధపడుతుంటే, అది శారీరకము కావచ్చు, మానసికము కావచ్చు, బాధపడుతుంటే తాను ఆనందం పొందుతుంటాడు. అవతలవాడు బాధపడడానికి ఇక ప్రయత్నపూర్వకంగా వ్యూహరచన చేసి కార్యక్రమాలే రచన చెయ్యగలిగిన స్థాయికి దిగజారిపోయాడు అనుకోండి, వాడు ఎంత భ్రష్టుడో అర్థమైపోతుంది. అటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేసిన వాడు అవతలవాడిని బాధ పెట్టడం కాదు, తానెంత జారిపోయాడో, పాతాళం కన్నా కింద ఏదైనా లోకం ఉంటే అక్కడ వరకు జారిపోయినవాడు వాడని గుర్తు. మానసికంగా అంత క్రోధ సంబంధమైన వ్యసన మనకు వశపడిపోయాడు. అందుకే ప్రయత్నపూర్వక నిగ్రహం చాలా అవసరం. ఒకవేళ అటువంటి స్వభావము మనసులో ఉందనుకోండి, త్రుంచి అవతల పారేయాలి. అందుకే మీరు చూడండి, చిన్నపిల్లలలో ఇటువంటి రజోగుణ స్పర్శ, ఇటువంటి క్రోధ స్పర్శ ఉందనుకోండి, ఉత్తర క్షణంలో అది మాసిపోయేటట్టుగా ప్రవర్తించాలి. లేకపోతే ఏమవుతుందంటే అది విచ్చలవిడితనాన్ని పొందుతుంది. లేకపోతే దుర్యోధనుడు వదిన గారు ద్రౌపదీదేవిని నిండు సభలోకి జుట్టు పట్టి ఈడ్చి తీసుకురమ్మడం ఏంటి? ఆవిడ మొల మీద బట్ట లేకుండా లాగేసేయమని దుశ్శాసనుడికి చెప్పడం ఏమిటి? దుశ్శాసనుడికి వదిన గారు కాదు, తల్లితో సమానమే. నిండు సభలో ఆవిడ వలువలు ఒలుస్తారా అంటే, ఆవిడ వలువలు లేకుండా నిలబడి పోలేదు, కృష్ణుడు రక్షించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే అది తలుచుకుంటేనే ఒళ్ళు ఉడికిపోతుందే ఎవడికైనా. అంతకి దిగజారిపోయారంటే, తెగబడ్డారంటే ఎంత క్రోధ సంబంధమైన వ్యసనం అది. అది ఆఖరికి ఏం చేసింది? కురువంశంలో వారసుడు లేకుండా నశించిపోయాడు ధృతరాష్ట్ర మహారాజుకి. యూచ్చుడు తప్ప ఒక్కడు మిగల్లా ఏడ్చింది గాంధారి. ఎందుకు అక్కర్లేని వ్యసనాలు? ఎందుకంత రజోగుణ స్పర్శ? ఎందుకంత అవతల మనిషిని బాధ పెట్టడానికి చేసేటటువంటి ప్రయత్నం? ఎందుకంత క్రౌర్యం? అంటే అది ప్రయత్నపూర్వకంగా పరిశీలించుకోవడం అలవాటు కాకపోతే, నేనింతే అని అందరినీ ఏడిపిస్తూ ఉండడం, తాను సంతోషపడ్డం, ఇది అలవాటు అయిపోయింది అనుకోండి, ఆఖరికి ఆ వ్యక్తి ఎప్పుడు నశించిపోతాడా అని కోరుకుంటాడు. హింసాధోరణిని అలవాటు చేసుకోవద్దు సుమా. ఇది విదురుడి యొక్క ఆర్తి, ఆవేదన. పలుకు ప్రలదంబును దండంబు పరుసదనము. ఇది చాలా పెద్ద విశేషం సుమండి. దండంబు పరుసదనము అంటే కర్ర వాడేటప్పుడు అన్నది బాహ్యార్థం. అంటే శిక్ష విధించేటప్పుడు, శిక్ష విధించేటప్పుడు పారుష్యము పనికిరాదు. ఇందులో మీరు ఒక్క విషయాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. శిక్ష ఎప్పుడు వేస్తారు? అవతలవాడు నేరం చేస్తే, దోషం చేస్తే, తప్పు చేస్తే. శాస్త్ర దృష్టిలో ఏమిటంటే, ఎప్పుడైనా సరే దండాన్ని ప్రయోగించే ముందు, అంటే శిక్షని వేసే ముందు కొన్ని విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి అని. అందులో ఏ 3 విషయములు ప్రధానములు అన్నది శాస్త్రం పరిశీలిస్తుంది. 1 అభిప్రాయము, 2 పొరపాటు, 3 తప్పు. ఈ 3టిని దృష్టిలో పెట్టుకోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.